ఎంఎస్ రాజు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. ఒకప్పుడిన పేరు చెప్తే చాలు ఇండస్ట్రీ షేక్ అయిపోయే విజయాలు కళ్ల ముందు కనిపించేవి. ఒక శత్రువు, ఒక దేవి, ఒక మనసంతా నువ్వే, ఒక వర్షం, ఒక నువ్వొస్తానంటే నేను వద్దంటానా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎంఎస్ రాజు. అసలు ఆయన కెరియర్లో జరిగిన విశేషాలేంటి, సక్సెస్ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఫెయిల్యూర్స్ను ఎలా హ్యాండిల్ చేశారు, ఇవన్నీ ఆయన్నే అడిగి తెలుసుకుందాం రండి. సో లెట్స్ బిగిన్ అవర్ పాడ్కాస్ట్ విత్ రాజు గారు. హలో అండి ఎంఎస్ రాజు గారు. హాయ్ అమ్మా. సో గుడ్ టు సీ యూ హియర్. థ్యాంక్ యూ. రాజు గారు, ఇప్పటి వరకు అంటే కొన్నేళ్ల క్రితం వరకు కెరియర్ ఒకటి, కొన్నేళ్ల తర్వాత నుండి కెరియర్ ఒకలా ఉంది. బట్ ఏనాడు రాజుగారిని డీలా పడ్డం చూడలేదు. బై ఫిజికల్గా నేను చెప్పేది, అఫ్కోర్స్ లోపల చాలా అంతర్మదనం ఉండే ఉంటుంది, బట్ ఏనాడు చూడలేదు. అంత ధైర్యంగా ఎలా నిలబడ్డారు? అండ్ ఈ మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అన్నది కూడా ఒక టాక్. ఎలా ఎలా చేయగలిగారు? నేను ఎలాగంటే దట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. హౌ కెన్ ఐ రియలీ టాక్ ఇట్, ఇవన్నీ ఎలా చెప్పాలి ఆడియన్స్ దగ్గర అంటే ఇట్స్ లైక్ యునో ఇట్స్ లైక్ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పాలా లేకపోతే ఎలా తెలియదు, కానీ మన ఫేజ్ ఆఫ్ కెరీర్ ఎప్పుడు ఒకేలా ఉండదు అనేది మనకి. సో ప్రతి మనిషి ఒకసారి ఇప్పుడు ఇవాళ మంచి సక్సెస్లో ఉన్నాం, ఈ సక్సెస్ ఆ జన్మాంతం ఉంటుందని మనం అనుకుని ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేయొద్దని చెప్తాను నేను. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక దెబ్బ తగిలి ఏదైనా నువ్వు ఇలా కిందకి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ రావడానికి ట్రై చేయాలి. అదే నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఒక దేవిపుత్రుడు సినిమా ఫ్లాప్ అయింది. సో మెనీ పీపుల్ సే దట్ ఎందుకంటే ఫ్లాప్ అయింది అంటారు, బాగానే ఆడింది కదా అంటారు. బట్ ఫర్ మీ అది ఎక్కడో నేను అనుకున్నంత ఆడలేదు. అదే సంవత్సరం పట్టుబట్టి మనసంతా నువ్వు తీశాను. ఐ గాట్ బ్యాక్ ఆల్ మై మనీ, ఐ గాట్ బ్యాక్ ఆల్ మై థింగ్ ఇన్ వన్ స్ట్రోక్. జస్ట్ 5-6 months గ్యాప్ అంతే. ఫర్ దట్ నేను పడిన తపన, ఆ రాత్రులు నిద్రలేని రాత్రులు, హౌ డిడ్ ఐ వర్క్ టు సేవ్ మై ఫ్యామిలీ, టు సేవ్ మై ప్రెస్టేజ్. సో అట్లాగా దెర్ విల్ బీ సెట్ బ్యాక్స్ ఉండవు అనుకోవద్దు. సెట్ బ్యాక్స్ లేనోళ్ళు అనేది వెరీ రేర్ పీపుల్. దే ఆర్ ఎక్కువ మందికే ఉంటాయి. అంటే 95% పీపుల్కి సెట్ బ్యాక్స్ అనేవి ఉంటాయి. దాన్ని ఎలాగా స్ట్రాంగ్గా తీసుకోవాలనేది నేను ఎప్పుడు ఏదైనా ఎవరికైనా నేను క్లాస్ పీకను, కానీ ఏదైనా అలా ఇబ్బంది పడే వాళ్ళకి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అట్లా అదే సెట్ బ్యాక్స్ ఉన్న వాళ్ళల్లో చాలా మంది కనుమరుగైపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎంఎస్ రాజు గారు హీ డిడ్ంట్ గివ్ అప్, హీ స్టూడ్ బ్యాక్, హీ ఫాట్ బ్యాక్. నౌ వీఆర్ సీయింగ్ ఎంఎస్ రాజు గారు ద రియల్ మ్యాన్. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది యూఆర్ రైట్, అది ఎలా చెప్పాలి అని అంటే మాటల్లో చెప్పలేంది, అది అనుభవించేది మాత్రమే. బట్ మీ ఎక్స్పీరియన్స్ అనేవి చాలా మందికి ఒక ఎగ్జాంపుల్గా నిలవచ్చు. మీరు ఈరోజు మాతో షేర్ చేసుకోబోయేవి ఏవైనా సరే నెక్స్ట్ జనరేషన్కి అయినా సరే అవి ఒక ఎగ్జాంపుల్గా నిలవచ్చు. అది ఇవాళున్న ఇప్పుడు ఇవాళున్న తరం దే ఆర్ నాట్ యునో యాజ్ ఈజీ యాజ్ వాట్ వీఆర్ థింకింగ్. అంటే అంత సో దాన్ని ఏమంటారు, అంత సడన్గా ఫాలో అయిపోయే పీపుల్ అయితే కాదు. వన్స్ దే బిల్డప్ బికాస్ ఆఫ్ దేర్ ఫాదర్స్ ఎక్స్పీరియన్సెస్, బికాస్ ఆఫ్ దేర్ అదర్ పేరెంట్స్, నాట్ గ్రాండ్ పేరెంట్స్, కానీ వీళ్ళు ఎలాగ డౌన్స్ అయ్యారు, అప్స్ అయ్యారు, అండ్ దే రీడ్ దే సీ లాట్ ఆఫ్ ఇంటర్నెట్. మాకంటే ఎక్కువ క్లెవరు ఇప్పుడున్న సీ ఆల్ ద యూత్ యంగ్స్టర్స్ ఆర్ మోర్ క్లెవర్ దెన్ అస్. బట్ స్టిల్ నేను ఇందాక చెప్పిందే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయాలంతే. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ సమ్ జర్క్ హ్యాపెన్స్, స్టే స్ట్రాంగ్. అండ్ బట్ నేను కూడా ఇట్స్ లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ ఏ లో పొజిషన్ ఐ వాజ్ ఆల్సో, నాకు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు, నీకెందుకు నాకు స్ట్రాంగ్గా ఉండి చెప్పేవాళ్ళు ఉంటే బాగుండు అని కూడా నేను కూడా అనుకునేవాడిని. సో నేనే సందేశం ఇవ్వాలనేది మేబీ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. అంటే అప్పట్లో మిమ్మల్ని సంక్రాంతి రాజు అనేవాళ్ళు, మెగా రాజు అనేవాళ్ళు. సో అలాంటి గోల్డెన్ డేస్ని గుర్తు చేసుకున్నప్పుడు ఈ రోజున రైట్ నౌ మీ ఫీలింగ్ ఏంటి? అవన్నీ బాగానే ఉంటాయమ్మా, వినడానికి బాగానే ఉంటాయి. అవన్నీ మన చుట్టూ కూడా నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు.
తర్వాత ఏదైనా ఇష్యూలో నేను ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోతారు, కొంతమంది మిగులుతారు. జరిగిందా అలాగా మీకు? ఇవన్నీ కూడా ఇట్స్ ఏ కామన్ ఫ్యాక్టర్ అంటున్నానండి. ఇట్స్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఇట్ ఇస్ నథింగ్ న్యూ. మనం పుట్టినప్పటి నుంచి పుట్టక ముందు నుంచి జరిగేవన్నీ కూడా ఇదే. ఒక ఒక మనిషికి 1000 ఎకరాలు ఉన్నప్పుడు ఎంతమంది పీపుల్ ఆ రోజు ఈవినింగ్ వచ్చి వాళ్ళతో పాటు ఉంటారు. అట్ ది సేమ్ టైం 1000 ఎకరాలు ఏదో ఇష్యూలో పోగొట్టుకుంటే అదేదో 3-4 ఎకరాలు అయిపోయి వాళ్ళే రైతులు అయ్యి వాళ్ళే సాగు చేసుకొని ఉన్న టైంలో ఎంతమంది ఉంటారు. ఇదంతా ఆది నుంచి వస్తున్న వచ్చి థింగే. సో దట్ ఆ టైంలో మనం రియలైజ్ దిస్ ఈజ్ లైఫ్, వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్ అనేది వీ హ్యావ్ టు రియలైజ్. అంటే సేమ్ ఇలానే మీ గోల్డెన్ పీరియడ్లో మీకు దగ్గరగా ఉండి అందరూ లైక్ మీ చుట్టూనే ఉండి ఆ తర్వాత మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడు సడన్గా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మంచిదైంది వదిలేసి వెళ్ళిపోయారు అనిపించిందా, లేకపోతే పోన్లే బాధ ఉంటుంది, ఫస్ట్ బాధ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది అంటే యాక్చువల్లీ ఫేక్ పీపుల్ అనిపిస్తుంది నెక్స్ట్. సో థర్డ్ థింగ్ ఏంటంటే ఒక్కోసారి మనం స్ట్రాంగ్గా మనం కష్టపడి హెల్ప్ చేసిన పీపుల్ ఉంటారు. వాళ్ళ థింగ్స్ని ఏదర్ ఏ టెక్నీషియన్ అవ్వచ్చు, నా ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంకోటి ఎవరైనా కావచ్చు. బికాస్ ఆఫ్ మీ వాట్ హీస్ టుడే అనే వాళ్ళు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ ఎ గేమ్. సో ఆ కైండ్ ఆఫ్ లైఫ్ గురించి, ఆ కైండ్ ఆఫ్ గేమ్ గురించి మనం ఎక్కువ ఆలోచించే కంటే మన పని మనం చేసుకోవడం కరెక్ట్. మళ్ళీ మనం ఎలాగా వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఆన్ టు ద ట్రాక్ అనేది దాని గురించి ఆలోచించడం బెటర్. ఎగ్జాక్ట్లీ. అంటే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మళ్ళీ ఆ ట్రాక్లోకి రావాలి అన్న ఆలోచన, ఆ ఎనర్జీ, ఆ ప్యాషన్, ఇవి మిమ్మల్ని ఏ విధంగా డ్రైవ్ చేసింది? ఉంటుంది. ఒకసారి ఏమవుతుందంటే ఇట్స్ లైక్ మనం కొంచెం రిలాక్స్ అయిపోతాం. అంటే మనం ఏం చేసినా ఇంతనా లైఫ్ అనేది కాస్త మైండ్ కాస్త రిలాక్స్ అయిపోయి ఉంటుంది కాస్త. సో మళ్ళీ ఇంకో స్టేజ్లో వై డోంట్ వి గెట్ బ్యాక్ అవర్ లైఫ్ అగైన్ అని వస్తుంది. అండ్ నౌ ఐఎమ్ ఇన్ దిస్ ఫేజ్ వేర్ ఐ షుడ్ గెట్ బ్యాక్ అనే ఫీలింగ్లో ఉన్నాను. సో గోల్డెన్ టైంలో రాజుగారు అనుకుంటూ మీ పక్కనే ఉన్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ మీ డౌన్ఫాల్ చూసి వెంటనే అందరూ సైడ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా మనిషి ఒక డీలా పడిపోవడం కామన్. అంటే ఒక పక్క చూస్తే డౌన్ఫాల్, ఇంకో పక్క చూస్తే మన అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోయారు అనేసి. ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్గా చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ పట్టు అనేది ఉండాలి. అది పట్టు కోల్పోతున్నామో ఒక పక్క ఇవన్నీ, అంటే ఇంత డౌన్ఫాల్స్ ఉన్నా సరే ఎంఎస్ రాజు గారు ఏ రోజు ఆయన ప్యాషన్ని కోల్పోలేదు, ఏ రోజు ఆయన ఎనర్జీ తగ్గలేదు, కనిపించలేదు ఏ రోజు ఆయన ముఖంలో, అది చూపించలేదు. ఎలా పాసిబుల్ అది? అంటే మనం వీ షుడ్ బీ ఆన్ సూత్రం ఉంటారు కదా. సూత్రం అంటే ఇట్స్ లైక్ వీ జస్ట్ హ్యావ్ టు టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. అంతేగాని దానికి డీలా పడిపోయి ఇది అంటే లైఫ్లో ఇలాగే ఉంటాయి అనేది మనం ఇంతకుముందు చాలామంది దగ్గర మనం విన్న కథలు, మనం విన్న స్టోరీసు, అంటే మనం అంతకుముందు జరిగిన థింగ్స్ కానీ మన ఫ్యామిలీస్లో కానీ అవన్నీ కూడా ఏదో ఇలా జరిగినాయి అన్నప్పుడు మన చుట్టూ ఉన్న పీపుల్ కూడా నేను ఏది ఫేక్ ఏది రైట్ అనేది నాకు కొంత అవగాహన ఉంటుంది. మరి అంత మరి తెలియకుండా. ప్లస్ నేను ఎక్కువ మరి భజన కొట్టించుకునే పర్సన్ కూడా కాదు. చుట్టూ కదా కూర్చుని ఏదో ఏంట్రా బొపాట్లు తీయంట్రా పెట్టంట్రా ఇప్పుడు చెప్పండి నేను ఎన్ని తీసాను సినిమా, ఆ కైండ్ ఆఫ్ పర్సన్ నేను కాదు. బట్ డెఫినెట్గా నేను కొన్ని విషయాల్లో బయటికి చెప్పుకోలేని థింగ్స్ అయితే ఉన్నాయి. అందులో అయితే దెర్ ఇస్ నో డౌట్. అది ఏంటంటే ఓపెన్గా నేను మీ ఎదురుగుండా చెప్పి నేను మళ్ళీ బాధపడడం లేదా ఇంకోటి ఎవడో అవతోడు బాధపడడం అవన్నీ నాకు ఇష్టం లేదు. అంటే
ట్రూ, దట్ ఈస్ ట్రూ. మిమ్మల్ని బాధ పెట్టాలని మాత్రం కాదు. కానీ నిజం చెప్తున్నా, మూవీ ఇండస్ట్రీలో మీరు ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ బికాస్ ఆఫ్ ఆల్ ద హైస్ అండ్ లోస్ యూ హవ్ సీన్ ఇన్ యువర్ లైఫ్. మేము వినున్నాము చాలామంది హీరోలు ఎవరైతే అప్పట్లో రాజుగారు మీ వెనకాలే ఉన్నారో, కనీసం నెక్స్ట్ మిమ్మల్ని మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయాలి అనుకున్న టైంలో వాళ్ళు కనీసం రెస్పాండ్ అవ్వలేదని విన్నాం. నిజమేనా? అది ఎప్పుడు లేదమ్మా. అది అది ఇట్స్ ఏ రాంగ్ న్యూస్. నేను ఎప్పుడు నా యొక్క హిస్టరీ తీసుకో, నేను ఐ హ్యావ్ నాట్ అంటే నేను ఐ హ్యావ్ నాట్ ర్యాన్ బిహైండ్ స్టార్స్. నేను మహేష్ బాబుతో తీసినప్పుడు కూడా తను జస్ట్ హీ వాజ్ ఎ స్టార్టింగ్ కెరీర్లో. వెన్ ఐ మేడ్ ఎ ఫిల్మ్ విత్ ప్రభాస్, జస్ట్ 1-2 ఫిల్మ్స్. సో వాళ్ళ కెరీర్లోనే ఇంకా స్టార్డమ్ ఉంటుందా లేదా అని అనుకునే స్టేజెస్ అవన్నీ కూడా. నేను ఎక్కువ కంఫర్ట్ నేను ఫీల్ అయ్యేది ఎక్కడ కూడా ఏంటంటే, ఎక్కువ మరీ పెద్ద స్టార్స్తో నేను కథ చేయగలనా లేదా, నేను హ్యాండిల్ చేయగలనా లేదా అనే ఒక డౌట్ నా మీద నాకు ఉంది. సో అందువల్ల యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక స్టోరీ బేస్డ్గానే నేను ఎక్కువ, అంటే నా స్టోరీకి వర్షానికి ప్రభాస్ కరెక్ట్, లేదంటే ఇప్పుడు నేను ఒక స్టోరీ విన్నాను, ఆ స్టోరీ విన్నదానికి మహేష్ బాబు కరెక్ట్ అని నేను ఫీల్ అయిన దాన్ని బట్టే తప్ప స్టార్ని బట్టి నేను ఒక స్టోరీ చేయడం అని. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళందరూ నన్ను ఎక్కడికో వదిలి వెళ్ళిపోయారని, కానీ ఇదంతా ఇట్స్ ఆల్ ఫేక్. వి ఆల్ స్పీక్ ఆన్ ద ఫోన్స్, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ దీస్ గైస్ లైక్ దేవిశ్రీ ప్రసాద్ కానీ, లేకపోతే త్రిష కానీ, లేదా ఇందాక నువ్వు చెప్పిన స్టార్స్ కానీ, అందరూ కూడా దే ఆర్ రూలింగ్ టుడే. నిజంగానే మీ ఆధ్వర్యంలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు టుడే దే ఆర్ ఇన్ హై ప్లేసెస్. దట్ ఈస్ ట్రూ. సో ఒక సంవత్సరాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకుంటారు. ఆ సంవత్సరం గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ఆయన రిస్క్ ఎలా తీసుకున్నారు అని మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు. ఒక సంవత్సరం చిరంజీవి గారి మూవీ అండ్ బాలకృష్ణ గారి మూవీ రిలీజ్ అవుతున్న సంక్రాంతికి పోటీ పడుతున్న మూవీస్ అవి. వాళ్ళకి పోటీగా మీరు ఒక సినిమా రిలీజ్ చేశారు. పోటీగా చేయలేదమ్మా, వాళ్ళతో పోటీ ఆల్మోస్ట్ అదే సిమిలర్ టైంలో రిలీజ్ చేశారు. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడతారు కదా మీరు. సో ఇది ఇప్పుడు ప్రభాస్ వర్షం అనేది ఇప్పుడు చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో పోటీ పడేంత స్థాయిలో తను లేడు, ఆ స్థాయిలో నేను లేను. మరి అంటే ఏం ఆలోచించి మీరు కరెక్ట్ అదే టైంలో రిలీజ్ చేశారు మూవీ? అది అలా అయిపోయింది. ఆ టైంకి వేయాలనుకుని వేసేసాం అంతే. ఇట్ వాజ్ నథింగ్ ఎల్స్. మాకు భయం ఉంటుంది కదా ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, మాకు భయం ఉంటుంది కదా. వాళ్ళ మధ్య నేను ఎక్కడ వెళ్ళిపోతాను, పాపం అబ్బాయి ఎంత కష్టపడి చేశాడు, అబ్బాయి ఏమైపోతాడు అంటే, సారీ ఇవాళ పెద్ద స్టార్ ప్రభాస్ గారు, నేను అలాగే అంటాను, అబ్బాయి అని అలాగే అంటాను. సో ఇట్స్ లైక్ మా భయం మాకు ఉంటుంది. ఈవెన్ ప్రభాస్ కూడా మెల్లగా జేరి అనేవాడు, బాగా కరెక్ట్ అంటానే ఉండేవాడు. ఇంత కష్టపడడం బాగా వచ్చింది కదా, ఆగుదాం అంటూ ఉండేవాడు. ఇంకేసేసాం కదా, డేట్ అయిపోయింది ఇంకా అంటే ఇంక వెళ్ళిపోతాం అంతే, అది ఏం జరిగితే అది జరిగింది. సో లక్కలీ ఎక్కడో ఇది ఇట్స్ బికమ్ వన్ ఆఫ్ ఎన్ ఐకాన్ మూవీస్ అండ్ యూనో సో ఇప్పటికీ కూడా చెప్పుకుంటున్నారు ఆ సినిమా గురించి. సో అది బాగా ఆడింది కాబట్టి డెసిషన్ కరెక్ట్, బాగా ఆడకపోతే డెసిషన్ రాదు. ఆ సినిమాల మీద రాకపోతే ఇంకా బాగా ఉండేది, కొంత బాగా ఉండేది చెప్తుంటారు. సో పౌర్ణమి తర్వాత కొంచెం బ్యాక్ స్లైడింగ్ మొదలైంది. సో పౌర్ణమి మీ ఎక్స్పీరియన్స్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ మిగిల్చింది మీకు? చేదు. ఎందుకంటే సమ్వేర్ ద మిస్టేక్ వాజ్ మైన్ ఓన్లీ. లైక్ ఐ మేడ్ ఏ న్యూ, ఇట్స్ నాట్ న్యూ, జస్ట్ 1-2 ఫిల్మ్స్ కొన్న హీరో ని ఖర్చు పెట్టి ఒక కైండ్ ఆఫ్ యాక్షన్ మోడ్లో ఒక లవ్ స్టోరీ ఒకటి ఏదైతే ఆడియన్స్కి ఇలా నచ్చుతాడు ఇతను అని అనుకుని ఒక సినిమా చేశాను. తర్వాత రాజమౌళి గారిది ఛత్రపతి సినిమా వచ్చి అతని ఇమేజ్ని మరింత పెంచి అతని ఇమేజ్ పెరిగిపోయింది, ఆ ఇమేజ్ తగ్గట్టుగా పౌర్ణమి సినిమా చేయలేకపోయాను అనేది నాకు మెల్లగా అర్థమైంది. అంటే ఒక వెరైటీగా తీయాలనుకున్నాను. అంటే ఆ 2 యాక్షన్ సినిమాలు వచ్చినాయి కదా, యాక్షన్ ఉంటుంది బేస్,
బట్ కొంచెం డ్యాన్స్ గీన్స్ అది యాడ్ చేసి అట్లా చేద్దాం అనుకున్నాను, అది ఎక్కడో జనానికి ఎక్కలేదు. సో అది మిస్టేక్ నాదే కదా న్యాచురల్గా. సో పౌర్ణమి తర్వాత ఫేజ్ ఏం నేర్పించింది మీకు? అంటే కష్టాలు అనేది ఎవరికైనా తప్పదు. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే చూసి ఆడియన్స్ కూడా నువ్వు ఎన్ని హిట్లు ఇచ్చినా ఒక్క సినిమా బాగోపోతే మహారాజు గారి సినిమా చూసేద్దాం వెళ్ళిపోదాం థియేటర్కి అమ్మా పాపం అని లేదు, పాపం లేదు ఇక్కడ. మాకు సినిమా బాగా ఇచ్చావా లేదా, సినిమా బాగోదు మేము చూడం అంతే. అలా పౌర్ణమి అనే సినిమా నాకు 4 సూపర్ హిట్ల తర్వాత పౌర్ణమి లాంటి సినిమా రిలీజ్ చేసిన దాన్ని చూడడానికి ఫస్ట్ 2, 3, 4 days 5 days బాగుంది, బట్ దట్ వాజ్ నాట్ ఎనఫ్ ఫర్ ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ. సో అక్కడ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. అండ్ ఏది ఆడియన్స్ మనం ఏం చెప్పినా చూస్తారు, మనం ఎలా చెప్పినా చూస్తారు, నాకు ఫేమ్ ఉంది కదా, ఈ అన్నిటినీ లోపల నా లోపల హెడ్లో ఉన్న అన్ని పటాపంచలు అయిపోయాయి మొత్తం. సరే పౌర్ణమి ఎందుకు ఫెయిల్ అయింది అన్న దానికి ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు, బట్ రెస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆ తర్వాత వచ్చిన వరుస సినిమాలు తర్వాత ఇచ్చిన వాటిలో నేను కొన్ని తప్పులు చేసినవి ఉన్నాయి. బట్ ఆట వాజ్ ఎ గుడ్ ఫిలిం, ఇట్ ర్యాన్ వెల్. అండ్ మస్కా వాజ్ ఎ గుడ్ ఫిలిం, ఇట్ ర్యాన్ వెల్. అంటే ఈ స్థాయి కాదు, బట్ అయితే దే ఆర్ నాట్ లాసెస్ ఫర్ మీ. అందులో ఆట అనేది ఇట్ వాజ్ ఎ వెరీ ప్రాఫిటబుల్ మూవీ ఆల్సో. అండ్ మస్కా మా డబ్బులు మాకు సేఫ్. మధ్యలో వాన వాజ్ ఎ డిజాస్టర్. బట్ ఎవరు నా సినిమాల్లో ఎవరు బ్యాడ్ సినిమాలు అనరు. దేవిపుత్రుడు నాకు డిసప్పాయింట్మెంటు, పౌర్ణమి డిసప్పాయింట్మెంటు, వాన డిసప్పాయింట్మెంటు. కానీ ఇప్పుడున్న మీలాంటి యంగ్స్టర్స్ కూడా వానల పాటలు పాడుకుంటారు, ఎక్కడో కళ్ళ నీళ్ళు వచ్చింది ఫీలింగ్ వచ్చింది అంటారు, బట్ అది ఎక్కడో ఆడియన్స్కి ఎక్కలేదు అది. సో అట్లా వీ విల్ టోటలీ మిస్ సంథింగ్. ఆ తర్వాత గివెన్ సమ్ గ్యాప్. ఆ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డర్టీ హరి అనే ఒక కొత్త వరవడిలో చేద్దాంలే, మళ్ళీ అయ్యే కైండ్ ఆఫ్ మూవీస్ ఎందుకని స్టార్ట్ చేసి. బట్ ఇంకా బ్యాడ్ లక్ ఎక్కడ తరిమిందంటే ఆ సినిమా చేసి థియేటర్లోకి వచ్చి నేను కంబ్యాక్ వద్దాం అని అనుకున్న టైంలో మళ్ళీ కరెక్ట్ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చింది. ఆ కోవిడ్ సిచ్యువేషన్లో థియేటర్లో రిలీజ్ చేయలేకపోయాం. దెన్ ఇట్ వెంట్ టు ఓటీటీ. అండ్ మోర్ ఓవర్ రాజుగారు లాంటి అంటే ఎంత బ్లాక్ బస్టర్ మూవీస్, ఫ్యామిలీ మూవీస్, వండర్ఫుల్ మూవీస్ తీసిన ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ డర్టీ హరి లాంటి మూవీ ఎందుకు తీశారు అన్న ఆలోచన కూడా వచ్చింది. ఈజ్ ఇట్ జస్ట్ టు కమ్ బ్యాక్, లేకపోతే లేదో ఎలా అయితే డిఫరెంట్ జానర్స్ ట్రై చేశానో అలా ఇది కూడా ట్రై చేద్దాం అన్నదా? ద పీపుల్ అంటే నువ్వు చూడలేదేమో, మేబీ ఆన్ ద ఓటీటీ దట్ వాజ్ ఎ బ్లాక్ బస్టర్. లేడీస్ చాలామంది చూశారు, ఈవెన్ మ్యారేజ్ అయిన లేడీస్ కూడా చూశారు. బికాజ్ ద సౌండింగ్ వాజ్ లైక్ ఏ రొమాంటిక్ ఫిలిం, బట్ ఒక వైఫ్ స్టోరీ ఉంటుంది అందులో. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫేజ్లో ఉన్న ఆ వైఫ్ స్టోరీ బాగా నచ్చింది జనాలకి. దో ద హీరో వాజ్ హ్యావింగ్ అన్ ఎక్స్ట్రా మార్షల్ అఫేర్, ఆ వైఫ్ ఈ అఫేర్ని ఎలా చూసి ఎలా షీ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ అండ్ వాట్ వాజ్ హర్ జడ్జ్మెంట్ అనేది చాలా కొత్తగా అనిపించింది జనాలకి. సో ఉమెన్ సరే ఇంకా స్టూడెంట్స్ చూస్తారంతా, దట్ వాజ్ ఏ వెరీ హ్యూజ్ సక్సెస్. అండ్ అంత వ్యూస్ అప్పుడు ఆ టైంలో అంత వ్యూస్ వచ్చిన సినిమా అయితే లేదు. సో ఐ థింక్ మేబీ ఫిలిమ్స్ లైక్ అర్జున్ రెడ్డి అండ్ ఆల్ ఎలాగైతే తర్వాత రన్ అయినాయో, మేబీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే అలా ఆడి ఉండేదేమో, అంటే అలా కాకపోయినా ఎంతో కొంత అలా ఆడి ఉండేదేమో అనిపించింది నాకు అంతే. సో దట్ వాజ్ ఎ బ్యాడ్ లక్ వేర్ ఐ కుడెంట్ రిలీజ్ ఇన్ థియేటర్స్. ఓకే. సో నెక్స్ట్ ఆ తర్వాత అంటే డర్టీ హరి తర్వాత వచ్చిన మూవీస్ వరుసగా, సో దేని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేశారు? బికాజ్ ఫెయిల్యూర్స్ అనేవి వెంటనే రావడము, లేకపోతే అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోవడంతో నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది? బికాజ్ యూఆర్ సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే లాస్ట్ జనరేషన్ నుండి ఈ జనరేషన్ వరకు మీరు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా కూడా ఉన్నారు కాబట్టి యూ నో ఇట్ వెరీ వెల్. సో యాజ్ ఆఫ్ నౌ సక్సెస్ ట్రాక్లోకి ఎక్కాలి అని అంటే వాట్స్ ద మెయిన్ పాయింట్? మెయిన్ పాయింట్ అంటే అదే నేను చెప్పేది, ఆ డెసిషన్ మేకింగ్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ నువ్వు ఇప్పుడున్న స్టేజ్లో నువ్వు ఏం తీయగలవు అని అనిపించినప్పుడు నాకు దేవి సినిమాకు ఉన్న స్ట్రెంగ్త్ ఎక్కడో నాలో ఉంది, ఎక్కడో దట్ వాజ్ మై స్టోరీ. అలాంటిది కాకపోయినా ఇంకొక కైండ్ ఆఫ్, సో ఇందులోనే ఇంకొక కైండ్ ఆఫ్ జోనర్
మళ్ళీ సేమ్ అలాంటిది భక్తి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక భక్తి సినిమా చూడమంటే నువ్వు పెద్ద ఇంట్రెస్ట్ చూపించావు. అదే ఒక హారర్ సినిమా గురించి అయితే ఎక్కువ ముందు వెళ్తావు. సో దీనికి సో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయితే కరెక్టు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నాలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే ఇఫ్ ఐ టేక్ సంథింగ్ లైక్ ఎ హారర్, నేను ఓన్లీ హారర్ కావాలని భయపెట్టాలి చేయను. నాకున్న స్క్రిప్ట్ కొంత స్ట్రెంగ్త్ ఆన్ స్క్రిప్ట్, దానికి నేను ఐ ట్రై టు యాడ్ సమ్ ఎమోషన్స్. సో ఐ ట్రై టు యాడ్ లాట్ ఆఫ్ టోటల్ లేయర్స్ విచ్ విల్ మేక్ ద ఫిలిం మచ్ బిగ్గర్. ఒక దేవి, ఒక అరుంధతి లాగా స్పాన్ ఉన్న ఫిలింని చేయగలిగే కెపాసిటీ నాకు ఉందని నేను నమ్ముతూ చేసిన సినిమా ఇది. రైట్. సో మీరు తీసిన మూవీస్లో మీకు చాలా బాగా నచ్చిన మూవీ ఏంటి? దేవిని మనసంత నువ్వే. ఇప్పుడు కదా. ఓకే, నైస్. సో జానర్ అంటే వాట్ సార్ట్ ఆఫ్ జానర్ యూ లైక్? ఎనీ జానర్, ఐఎమ్ రెడీ టు డూ ఎనీ జానర్. నాకు ఇది అది నాకేం లేదు. అంటే ఒకవేళ ఏదైనా టైంలో మీరు యూ జస్ట్ వాంట్ టు సిట్ అండ్ రిలాక్స్ అనుకోండి, ఎలాంటి మూవీ చూస్తారు? నాకు ఏ ఫిలిం స్ట్రాంగ్గా ఇన్వాల్వ్మెంట్ అనేది నాకు ఉంది. అంటే ఏ సినిమా పడితే ఆ సినిమా మన దగ్గర ఇంట్లో ఉంది కదా, సినిమాలు ఉన్నాయి కదా అని చూడను. అంటే ఏది స్ట్రాంగ్గా ఉందని నమ్ముతాను అది చూస్తాను. ఎందుకంటే ఈవెన్ దట్ అరగంట వేస్ట్ చేయడం కూడా ఐ డోంట్ వాంట్ టు జస్ట్ టోటల్ వేస్ట్ ద టైం. ఏది పాపులర్ అనుకుంటా అది చూస్తాను. రైట్ నౌ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఉన్న డైరెక్టర్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే లైక్ మీరు ఇందాక అన్నారు వాళ్ళకి తెలివి ఎక్కువ అని చెప్పి. అఫ్కోర్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ఆర్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు డైరెక్ట్గా ఫిజికల్గా లేకపోతే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇప్పుడున్న డైరెక్టర్స్కి ప్రాబ్లము, ఈవెన్ నాలాంటి వాడికి కూడా ఇప్పటికీ ప్రాబ్లం ఉన్నది. ఏంటి చెప్తాను మీకు. ఇంతకుముందు సినిమా అంటే ఒక 5 మంది 10 మంది చుట్టూ కూర్చొని దానికి మెయిన్ ఒక రైటర్ ఉండేవాడు. హీ యూస్ టు గివ్ ఎ గుడ్ జడ్జ్మెంట్. అది కాదు ఇలాగ వెళ్ళండి, అది కాదు ఇలా వెళ్ళండి, ఒక కైండ్ ఆఫ్ థింగ్ ఉండేది. అలాగే ఒక మంచి ప్రొడ్యూసర్ ఎందుకంటారు? బికాజ్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ స్క్రిప్ట్స్. అంతే కదా. ఒక రామానాయుడు గారు, సో ఆయన ఒక స్టోరీ వినగానే హీల్ హ్యావ్ సమ్ గుడ్ జడ్జ్మెంట్. హీ మైట్ నాట్ సే ఈ కథ ఎలాగ ఉండాలి, సీన్లు ఇలా ఉండాలని మేబీ అలా ఉండకపోవచ్చేమో, బట్ స్టోరీ వినగానే అది రైటా కదా. సో అట్లాగే నేను ఒక స్టోరీ అనుకున్నప్పుడు లేదంటే ఒక స్టోరీ విన్నప్పుడు ఉండే ఒక జడ్జిమెంటు, ఇట్లా దే యూస్ టు బీ లాట్ ఆఫ్ టోటల్ పీపుల్ అరౌండ్. ఇప్పుడు ఏమైపోతుందంటే రైటర్స్ అనేవాళ్ళు తక్కువైపోయారు. రైటర్స్ ఆర్ బికమింగ్ ద డైరెక్టర్స్. అయినప్పుడు ఏమవుతుంది, మనమే క్రియేట్ చేసుకుని మనమే జడ్జ్ చేయాలి అనే ప్రాసెస్ వచ్చినప్పుడు తర్వాత మన చుట్టుపక్కల ఉండే మన అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు కానీ ఏదో చెప్తూ ఉంటారు. సమ్ పీపుల్ విల్ సే రైట్, సమ్ పీపుల్ మే సే రాంగ్. మనం విల్ గెట్ ఇతను చెప్పేది కరెక్టా అనే ఒక దాంట్లో పడిపోతాం. సో దిస్ మైట్ బి, అది కూడా నాకు తెలియదు, దిస్ మైట్ బి ద ఇష్యూ టుడే. వై పీపుల్ ఆర్ రీషూటింగ్, టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ టు షూట్. బోల్డ్ అంత మనీ ఖర్చు అవుతుంది, బోల్డ్ అంత వేస్టేజ్ జరుగుతుందంటే మేబీ ఐ థింక్ దిస్ మస్ట్ బి ద ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. ఎవరు లేజీ ఉండని ట్రై చేయరు, ఎవరో ప్రొడ్యూసర్ టోటల్ డబ్బులు వేస్ట్ చేయాలని ఎవరు ట్రై చేయరు. అందరూ హ్యూమానిటీ ఉన్న పీపులే. మనం బికాజ్ ఆఫ్ ద డైరెక్టర్, బికాజ్ ఆఫ్ దెమ్ సినిమా లేట్ అవుతుంది అన్న కూడా రాంగ్. వాళ్ళ తప్పును ఏదో విధంగా కింద మీద పడి ఏదో ఒకటి సినిమా సక్సెస్ చేద్దాము, మన కెరీర్ని పెంచుకుందాము, మన ప్రొడ్యూసర్కి సక్సెస్ ఇచ్చి మళ్ళీ ఇంకో సినిమా ఇస్తాడు మనకి అనే మూడ్లో ఉంటారు. బట్ ఎక్కడో ఆ జడ్జిమెంట్స్కి ఇవ్వడానికి పీపుల్, దేర్ షుడ్ బి వన్ రౌండ్ థింక్ టేబుల్, పీపుల్ హూ కెన్ గివ్ యూ ద రైట్ జడ్జిమెంట్స్. అంత ముందుకి ఇప్పటికి ఇట్ ఈస్ మిస్సింగ్ అనేది నా ఫీలింగ్ పర్సనల్గా. వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, దట్ ఈస్ మై పర్సనల్ పర్స్పెక్టివ్. యా. అండ్ సెకండ్ థింగ్, రీసెంట్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారే అన్న మాట ఇది. ఇంతకుముందు
మొత్తం స్క్రిప్టింగ్ అంతా పూర్తయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఆన్ ద స్పాట్ కూడా స్క్రిప్ట్ మారుస్తున్నారు, దానివల్ల సినిమాపై ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి చిరంజీవి గారే అన్నారు డైరెక్ట్గా. సో మీతో కూడా చిరంజీవి గారు వర్క్ చేసి ఉన్నారు కాబట్టి అప్పట్లో షూటింగ్ ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది? సో చిరంజీవి గారు దేన్నైతే అప్పుడు కూడానమ్మా ఈవెన్ పీపుల్ బిగ్ డైరెక్టర్స్ లైక్ కోటి రామకృష్ణ గారు, దాసనారాయణరావు గారు, ఇట్లా కొంతమంది ఉన్నారండి స్పాట్లో వచ్చి సీన్లు రాసుకుని చేసేవాళ్ళు ఉన్నారు. కానీ సో అప్పుడు రోజులు కొంత ఉండేది, మొత్తం కాదు. సో అలాగే ఇంకా పాతకాలంకి వెళ్తే నాగిరెడ్డి గారు వాళ్ళ టైం అంటారు, ఇంకా ముందర, లేకపోతే రామానాయుడు గారి టైం అనుకోండి. ఆ టైంలో ఫుల్ స్క్రిప్ట్స్ ఉండే, పేజీలు రోజు చూసుకుంటా, ఎక్కడ తప్పులు నేను చూసుకుంటా అట్లా ఉండేది. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా ఉంటాయి కొన్ని. దిల్ బి యూనో పీపుల్ హూ ఆర్ సమ్ క్రియేటివ్ పీపుల్, దే డూ దేర్ ఫైనల్ వర్క్ అండ్ దే కీప్ ఇట్ దేర్. కొంతమంది చేస్తూనే ఉంటారు. ఇట్ ఈస్ దేర్ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ అది. అండ్ మీరు అది ఇందాక మాట్లాడుకున్నట్టుగా చిరంజీవి గారు ఆ ఎరా నుండి వర్క్ చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన జనరేషన్తో కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా? లైక్ ద వే ఆఫ్ దేర్ కష్టపడే తత్వంలో కానీ, లైక్ ఆ వర్క్కి కమిట్ అయిన విధానం కానీ ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తుందా ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి? లేదు, ఇప్పటికీ హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ టూ మచ్గా చేస్తున్నారు ఇప్పుడు, ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా, రైటర్ లేడు అక్కడ. సో సేమ్ రైటర్ డైరెక్టర్, సో ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా మంచి ఫామ్లో ఉంటే సుమంత్ అశ్విన్ కూడా అంతే టాప్లో రీచ్ అయ్యేవాళ్ళు అని కొంతమంది అంటూ ఉంటారు. ఏదన్నా ఇప్పుడు లైక్ ఎవ్రీబడి షుడ్ గెట్ దేర్ ఓన్ టైం. వాళ్ళ టైం వచ్చినప్పుడే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల కాలం నుండి ఇప్పుడు ఎందుకు తీస్తాను సినిమా? సో దట్ యు నో దట్ ఆ ఫేజ్ అనేది మళ్ళీ రావాలి. ఇప్పుడు మధ్యలో ఒక పెద్ద హీరో రాజకీయాల్లోకి వెళ్ళారు, మధ్యలో దెర్ వాజ్ అ గ్యాప్. మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చారు, మళ్ళీ ఈజ్ గాన్ ఇన్ టు ద టాప్ ఫామ్. సో దట్ గ్యాప్, వై దట్ గ్యాప్? ఇట్ ఈస్ ఫేట్. సో అట్లా మనం దాన్ని ఒక ఫేట్గా, బట్ వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ హార్డ్. ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. వచ్చినప్పుడు మనం వీ హ్యావ్ టు యూటిలైజ్ అండ్ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ అవర్ పొజిషన్. సో రైట్ నౌ, బికాజ్ యూ హెవ్ సీన్ ఆల్మోస్ట్ మీ హోల్ వరల్డ్ అంతా అప్సైడ్ డౌన్ అయిన సిచ్యువేషన్ని చూశారు, టాప్ పొజిషన్ని చూశారు. సో ఇన్ని ఎక్స్పీరియన్సెస్తో మీ అబ్బాయికి ఇస్తున్న మీ బెస్ట్ అడ్వైజ్ ఏంటి? మా అబ్బాయి నాకు ఇస్తారు అడ్వైస్. ఏమని ఇస్తారు? నో, దిస్ ఈజ్ నాట్ ద వే యూ హ్యావ్ టు మేక్ ఫిల్మ్స్. You have to get back and you have to, and he's happy about this film. Wow. My most strongest support is my family. Yeah. Okay. So మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? ఎందుకు ఇప్పుడు? I mean just అనుకున్నాను. It's like any other family. Like we know, we chat mostly only about films. Oh. And even when we మొత్తం అందరూ ఒకే టేబుల్ మీద వెన్ వీ ఈట్ విల్ బి టాకింగ్ అబౌట్ వన్ మూవీ. అండ్ ఏదైనా ఒక మూవీకి వెళ్ళాలంటే అందరం కలిసి వెళ్ళిపోతాం. అట్లా వీఆర్ ఆల్వేస్ ఇన్ టు దట్ యునో ఆ మూవీ దాంట్లో ఉంటుంది అంతా. విల్ స్టార్ట్ విత్ టాప్ స్టార్స్లో ఇద్దరు పేరు చెప్తాను. సో వాళ్ళతో మీ కంఫర్టబిలిటీ ఆఫ్ వర్కింగ్ విత్ దెమ్, లైక్ మహేష్ బాబు గారు లేదా ప్రభాస్, వీళ్ళిద్దరిలో ఎవరు కంఫర్టబుల్ అనిపిస్తారు? మహేష్ ఒక రకమైన కంఫర్ట్ అండ్ ఆల్సో ప్రభాస్ ఇంకో రకమైన కంఫర్ట్. ఇద్దరు నాకు రెండు కళ్ళు. నచ్చేది ఏ కన్ను కంఫర్ట్ ఇస్తుందంటే అట్లా చెప్తాను అసలు నేను. ఓకే, ఒక్కొక్క విధంగా కంఫర్ట్ అంటారా? ఓకే ఫైన్. మీ దాకా వచ్చిన కథల్లో మీరు వదులుకున్న తర్వాత, అవి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత, అయ్యో దీన్ని ఎందుకు వదులుకున్నానా అనుకున్న మూవీ? నేను ఎందుకంటే బేసిక్గా కథలు ఎక్కువ నేనే ఇస్తాను కాబట్టి నాకు ఇంకోటి చెప్పిన కథను నో అనే ఫీలింగ్ కానీ లేకపోతే లెస్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఎక్కువ నా దగ్గరికి స్టోరీస్కి చెప్పడానికి రాలేదు, ఎందుకంటే ఐ గివ్ మై ఓన్ స్టోరీస్. ఓకే. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ అప్స్ అండ్ డౌన్స్తో సంబంధం లేకుండా ఆ కాలం నుండి ఇప్పటి వరకు అదే విధంగా ఉన్న మీ బెస్ట్ ఫ్రెండ్, మీరు ఇంకా అతిగా నమ్మచ్చు అనుకునే వ్యక్తి ఎవరు? ఇట్స్ బై
వైఫ్. అందుకే నేను ఇందాక అడిగాం మీ ఫ్యామిలీ గురించి చెప్తారా అని, బికాస్ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ దేనిలో అయినా సరే. ఎప్పటికైనా మనతో ఉండేది ఫ్యామిలీ ఇన్ అవర్ అప్స్ అండ్ డౌన్స్. సో హౌ వాజ్ హర్ సపోర్ట్ అండి ఆ టైంలో? అంటే ఇట్స్ జస్ట్ బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్ అంతే. వీ హ్యావ్ టు అగైన్. అంటే యూజువలీ ఎప్పుడైనా ఏదన్నా జరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఆ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళే. సో వాళ్ళు డీలా పడిపోవడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటి ఆవిడ మిమ్మల్ని డీలా పడకుండా చూడడానికి ఆవిడ స్ట్రాంగ్ ఉంటూ మీకు సపోర్ట్ చేస్తూ అలాంటిది. ఇద్దరు కూడా స్ట్రాంగ్గానే ఉంటాం. ఒకళ్ళు డీలా పడడం అది ఉండదు. డేలా పడినా కూడా ఏదైనా ఫిల్మ్ ఏదైనా ఆడినప్పుడు పౌర్ణమి లాంటి సినిమా ఆడలేదు. ఆ ఫేజ్ ఆఫ్ 3-4 days, నాట్ ఫర్ 3-4 months. ఆ ఫేజ్ ఓన్లీ 3-4 months డేస్ అంతే. నైస్, దట్స్ వండర్ఫుల్ సపోర్ట్ అండి యూ హ్యావ్. సో నెక్స్ట్, మీకు దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్లో మీతో ఎక్కువగా సింక్ అయిన డైరెక్టర్, మీరు విజువలైజ్ చేసుకున్నది ప్రతిదీ ఆన్ సెట్ ఆన్ స్క్రీన్స్ చాలా సింక్ అయిన వన్ అండ్ ఓన్లీ కోడి రామకృష్ణ. ఆయనే. ఓకే, అంటే ఎలా సింక్ అయ్యేది మీ ఇద్దరికి, లైక్ మీ విజువలైజేషన్? ఆయన ఆల్మోస్ట్ లైక్ నేను ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్ కాదు. నేను ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఉండేవాడిని, నా గురువులాగా ఉండేవారు. అంతే ఎక్కువ సింక్. ఓకే, అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్తారా? చాలా ఉన్నాయండి. దేర్ ఆర్ పేజెస్ టు రైట్. వండర్ఫుల్. సో ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అండి? ఫర్ ది దేవి ఇట్ హ్యాపెండ్. Like I told him, the story idea is such a big director that story idea చెప్పంగానే చాలా బాగుందండి. ఆ తర్వాత దేవి టైటిల్ ఎలా ఉందండి, బాగుందండి. ఏమంటే దేవిశ్రీ ప్రసాద్ చాలా యంగ్స్టర్, 16 ఏళ్ళు అతనికి. అతన్ని పెట్టుకుంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఎలా ఉంటుందండి? ఓకే అండి, మీకు నచ్చితే ఓకే అండి. Those were the best moments. అంటే he trusts my intuition, my taluku, what you call that, judgment. And he's not blind about it. All these were good decisions. But when I was informing him all these things, he was very clear. అది బాగాలేదంటే మనకి ఎందుకంటే వద్దులేండి సార్ అంటారు. ఈ 3 decisions అట్లా అనమాట. సో దోస్ వర్ ద బెస్ట్ మూమెంట్స్ యాక్చువల్లీ. రైట్. సో డబ్బు, పేరు, పీస్ ఆఫ్ మైండ్, ఈ మూడిట్లో మిమ్మల్ని చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటారు? డిపిపి ఆల్ టుగెదర్. ఓకే, అంతే. అన్నీ ఇంపార్టెంటే అంటారు? అంటే ఊరికే జోక్ చేశాను కానీ మోస్ట్లీ పీస్ ఆఫ్ మైండ్. ఓకే. ప్రాబ్లం ఏంటంటే సినిమా తీద్దాం, మంచి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. పీస్ ఆఫ్ మైండ్ కమ్స్ ఓన్లీ ఆఫ్టర్ వి మేక్ ఎ గుడ్ ఫిలిం. మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్ గోస్ ఆఫ్ వెన్ వి ట్రై టు మేక్ వన్ మోర్ ఫిలిం. సో that's the thing we always lose. so always we lose that. That's precious. Yeah. సో ఎంఎస్ రాజు అనగానే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గుర్తొస్తుంది. ఆయన కంపోజ్ చేసిన వాటిలో మీ ఫేవరెట్ సాంగ్? చాలా ఉన్నాయి. అంటే ఐ థింక్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానాలో నిలువద్దము నిన్ను ఎప్పుడైనా, అది నాకు బాగా ఇష్టం. నైస్. ఓకే. ఎంఎస్ రాజు గారికి నిర్మాతగా 100 కోట్లు సంపాదించడం ఇష్టమా, దర్శకుడిగా అవార్డు తెచ్చుకోవడం ఇష్టమా? నాకు దర్శకుడిగా నాకు అవార్డు అయితే నాకు అవసరం లేదు, కానీ దర్శకుడిగా సక్సెస్ అవ్వడం ఇష్టం నాకు. ఓకే. అప్పుడు మీరు అన్న ఇది కూడా వచ్చేస్తుంది డబ్బులు. కరెక్టే. అంతే కదా? ఎస్. అంతే. సో మీరు లైఫ్లో పెట్టుకున్న టార్గెట్ ఆర్ రీచ్ అవ్వాలనుకున్న టార్గెట్ ఏంటి? నేనేవేవి ఇంతకుముందు చేయని జోనరాస్ ఉన్నాయో సినిమాలు, అవన్నీ ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ అవ్వాలి. ఓకే, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ.